దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వసంపూర్ణుడైన దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. రూతు గ్రంథం 2:12. ప్రియా సర్వసంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయ కలశంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ సర్వాధికారి అయిన దేవాదేవుని నామానికి మహిమకరంగా జీవితాలు కొనసాగిస్తున్నారు కదూ? మన ప్రియ ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, సర్వసంపూర్ణుడైన యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చిదివే. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము గల గొప్ప దేవుడు. ఒక దినమున మోయాబీరాలైన రూతు నిజదేవుని రెక్కలను ఆశ్రయించుటకు తీర్మానించుకుంది. ఆమె భర్తను కోల్పోయిన యవ్వన విధవరాలు కన్నీటి మార్గం నడుచు ప్రభు యొద్దకు వచ్చింది. మోయాబీలు ఇశ్రాయేలును ద్వేషించేవారు. అయినను అత్తగారిని వెంబడించిన రూతు హృదయం ఇశ్రాయేలు దేవుని ప్రేమించింది గనుక తన స్వజనులను స్వదేశం విడిచి దేవుని ప్రజల దేశమైన ఇశ్రాయేలు దేశంలోకి చేరింది. ప్రభు రెక్కలను ఆశ్రయించింది. ప్రభుని ఆశ్రయించి వారి జీవితాలు అద్భుతమే అద్భుతం. దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. యెహోవాను ఆశ్రయించిన వారి జీవితాలు దేదీప్యమానముగా ఉండగలుగుతున్నాయి. దేవదేవుని బిడ్డలారా, రూతు వలె యేసు ప్రభును ఆశ్రయించండి. నీవు చింతించవద్దు దేవదేవుని బిడ్డ. ఆయన నిన్ను చేర్చుకొని సమస్త ఆశీర్వాదములు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆ మహాప్రియ జగత్రక్షుడైన దేవాదేవునికి మీరు మహిమకరంగా మీ జీవితాలు కొనసాగించండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని మన ప్రియ ప్రభు పిలుచుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించే వారి జీవితాలు అద్భుతాలు. ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద ఆశ్రయం పొందిన రూతు అత్యధికంగా హెచ్చించబడ్డాది. ఆమె చేసిన తీర్మానమునకు తగిన బహుమానం ప్రభు ఆమెకు అనుగ్రహించాడు. రూతు గర్భమున ఒబేదేదు జన్మించాడు. ఒబేదేదు కుమారుడు యెషయా. అతడు దావీదు తండ్రి. దావీదు వంశంలో నుంచి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. దేవుని బిడ్డలారా, ప్రభు రెక్కలను ఆశ్రయించే వారికి ఎంతో గొప్ప దీవెనలు ఉన్నాయని గుర్తించండి. ప్రభు రెక్కలను ఆశ్రయించే వారి జీవితాలు అద్భుతమైన కార్యాభివృద్ధి పొందగలరని ఇప్పుడే గుర్తించండి. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, అతని రెక్కల ఆరోగ్యంను కలుగజేయను. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేదురు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మీరు బలహీనలు కాక దయను వహించండి. మీ కార్యములను సఫలం చేయగల గొప్ప దేవుడు, మీ కార్యములను దేదీప్యనగా ఉంచగల గొప్ప దేవుడే. ఆయన సంపూర్ణమైన బహుమానం మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం గల గొప్ప దేవుడు. కనుక నా దేవదేవుని బిడ్డలారా, ప్రభుని మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి. ఆయన నీ జీవితంలో అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వోన్నతుడని అనేక జనుల ముందు నీవు దేవునామానికి మహిమార్థంగా ఎప్పుడైతే సాక్షిగా నిలిచావో, దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఎత్తి చూపించావో, అప్పుడే నీ జీవితం అద్భుతంలో జరగలుగుతున్నాయి. దేవదేవుడు అశాశ్వత లోకాన్ని ప్రేమించక శాశ్వతమైన దేవుని ప్రేమించండి, మహింపరచండి, ఘనపరచండి. ఆయనతో కొనసాగండి. ఆ మహాప్రియ చక్రవర్తి అయిన దేవదేవుడి యొక్క మహాకృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసంపూర్ణుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. నాయమూర్తి పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, శ్రీమంతుడా, నీకు స్తోత్రాలు. సర్వాధికారమైన యేసునాథా, సర్వప్రియ జగత్రక్షుడా, నీకు స్తోత్రాలు. దేవా, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాలు, మీ క్రియలు, మీ మేలు ఉపకార సహకారం మీ బిడ్డలను మాకు అందరికి దయచేసి, మీ బిడ్డలను మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి అందరి అవసరాలు అక్కల్లో కూడా తీర్చమని, యేసు నామములో నీ రెక్కల చాటు బిడ్డలందరినీ పదిలపరచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.